హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ పుట్నాల శ్రీదేవి వ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మీకు మెంతి కూరతో ఎగ్ బజ్జీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆనియన్స్ పెద్ద 2 ఆనియన్స్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని ఇలా ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని చక్కగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఏ కర్రీ చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా అప్పుడప్పుడే ఫ్రెష్గా నూరి వేసుకుంటాను. దానివల్ల ఎమ్మి టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది కర్రీలో. ఈ మెతి కూర యాడ్ చేయడం వల్ల ఎగ్ బుజ్జి కర్రీ చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, బటర్ నాన్లోకి కానీ, రైస్లోకి కానీ, వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఎగ్ బుజ్జీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్ మొత్తం గోల్డిష్ కలర్ వచ్చాక కారం యాడ్ చేసుకోవాలి, మెంతి కూర యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మెతి కూర యాడ్ చేసుకున్న తర్వాత తొందరగా మగ్గిపోతుంది మెతి కూర. ఇది పెద్ద మెతి కూర అంటారు కదా, పెద్దది ఇది మెతి కూర, చిన్నది కాదు. ఎందుకంటే చిన్న దాంట్లో చేదు ఉంటుంది. ఇది మెతి కూర పెద్దది కాబట్టి మనకు చేదు అస్సలు ఉండదు, త్వరగా మగ్గిపోతుంది. ఆయిల్లో కూడా చూడండి ఇలా త్వరగా మగ్గిపోతుంది. వేసిన ఒక 2-3 మినిట్స్కే మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, తగినంత కారం యాడ్ చేసుకున్నాను నేను. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కర్రీ మొత్తము ఒక సైడ్ కనుక్కోవాలి. సెంటర్లో కొద్దిగా ఆయిల్ వచ్చేస్తుంది మనకి. ఈ ఆయిల్లోనే మనం ఎగ్ అనేది ఎన్ని కావాల్సిన అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మేతి కూరలో ఆనియన్స్ మేతి కూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేసుకోవాలి. 4 ఎగ్స్ వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది సిమ్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము పైన మూత వేసుకొని సిమ్ని స్లోగా పెట్టుకొని మనం ఆవిరిలోని మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆవిరిలో మగ్గించుకున్న తర్వాత చక్కగా మనకు ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కలుపుకోవాలి పైన ఎగ్ మొత్తం. చూడండి, ఇలా ఎగ్ మొత్తం కలుపుకొని చూడండి. ఇప్పుడు నేను సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కర్రీని. చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ఇలా నా స్టైల్లో ట్రై చేయండి. మేతి కూర వేసి ఎగ్ కర్రీ చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలుపుకోవాలి ఈవెన్గా. ఎగ్ అనేది మనకు ఎక్కువ చితికిపోకుండా ఇలా ఎగ్గానే కలుపుకుంటే మనము తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి, కామెడీ వీడియోస్ ఉన్నాయి. లాంగ్ వీడియోస్ అయితే మొత్తం నేను కుకింగ్ వీడియోస్ చేసి చూపిస్తున్నాను. షార్ట్ వీడియోస్ అయితే కామెడీ వీడియోస్ ఉన్నాయి, సాంగ్స్ వీడియోస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. పుట్నాల శ్రీదేవి వ్లాగ్స్ అని ఉంటుంది. ఇలా ఈవెన్గా మొత్తం ఎగ్ మొత్తం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకొని పైన ఒక ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ధనియాల పొడి వేసుకోండి, చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చపాతీలో మాత్రం ఎమ్మి టేస్ట్ ఉంటుంది. చపాతీ, జొన్న రొట్టెలో, వేడి వేడి రైస్లో కూడా చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది. మెతి కూర ఎగ్ బుజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకే మాదిరిగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కీమా ఉంటుంది కదా, కీమా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కూడా మేతి కూర యాడ్ చేసి చేస్తాను. చాలా ఎమ్మి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఖచ్చితంగా నా ఛానల్ అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. పుట్నాల శ్రీదేవి వ్లాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి, చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. కొందరు ఏమనుకుంటారంటే మెంతి కూర వేయడం వల్ల చేదు వస్తుంది అనుకుంటారు, కానీ అస్సలు చేదు ఉండదు. ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది మెంతి కూర తినడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా అయ్యింది కదా కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో అయితే మీరు చేసుకొని తిని కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందనేది మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని చూస్తున్నారు, లైక్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వండి, లైక్ చేసి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బై బాయ్, కీప్ స్మైలింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూడండి, ఎగ్ అలా ఎగ్ లాగానే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, మీట్ యూ అగైన్.